ఏపీకి మరొక తుఫాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనాన్ని గుర్తించినట్లుగా అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని తెలిపింది. సోమవారం తుఫానుగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. రానున్న 5 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలో కూడా అల్పపీడనాన్ని గుర్తించినట్లు అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఏ విధంగా ఉండబోతోంది? బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈరోజు సాయంత్రానికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతున్నటువంటి నేపథ్యంలో గాలి తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇది ఈ రోజుకి వాయుగుండంగా మారి సోమవారంకి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ వర్షాకాల సీజన్లో ఇదే మొదటి వాయుగుండం, అదేవిధంగా తుఫాను ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం అల్పపీడనం, తీవ్ర అల్పపీడనాలు మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారి అది రేపటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 5 రోజులు కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అదేవిధంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో అయితే చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సముద్రం బయట కూడా దాదాపుగా 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే అటు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి గడిచినటువంటి వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వాయుగుండం తుఫానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజల్ని కొంత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తుండటంతో పాటుగా అటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి SDRF టీమ్స్ని కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ తుఫానుకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అది కోనసీమ నుంచి, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా కొంత అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు తుఫాన్లు ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని ప్రభావం ఖచ్చితంగా అటు కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.